హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఈ రెండు ఎమోజీల్ని కలిపితే వచ్చే కంట్రీ నేమ్ జపాన్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే కంట్రీ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం జాబ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే ఉద్యోగానికి సంబంధించి మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎంత పని చేసినా ఇదే జీతం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దిస్ ఈస్ ద శాలరీ నో మ్యాటర్ హౌ మచ్ ఐ వర్క్. దిస్ ఇస్ ద శాలరీ నో మ్యాటర్ హౌ మచ్ ఐ వర్క్ అంటే ఎంత పని చేసినా ఇదే శాలరీ అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై హ్యాండ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై హ్యాండ్ అంటే నెలాఖరు వచ్చేసరికి నా చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మచ్ డూ యూ ఎర్న్ బై వర్కింగ్ సో హార్డ్ అంటే ఇంత కష్టపడి పనిచేసి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అర్థం. సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ జాబ్ నాకు విరక్తి పుట్టింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ జాబ్ లేదా ఐ హేట్ దిస్ జాబ్ అని కూడా చెప్పచ్చు. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు డూ ద జాబ్ డే అండ్ నైట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు డూ ద జాబ్ డే అండ్ నైట్ అంటే రాత్రి పగలు పని చేయడం నా వల్ల కాని పని అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వర్కింగ్ ఆల్ నైట్ వితౌట్ స్లీప్ హ్యాస్ రన్ మై హెల్త్ అంటే పడుకోకుండా రాత్రులు పనిచేయడం వల్ల నా ఆరోగ్యం పాడైపోయింది అని అర్థం. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండి జాబ్ చేస్తున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ గో టు ఆఫీస్ అండ్ వర్క్ సో ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. ఐ కాంట్ గో టు ఆఫీస్ అండ్ వర్క్ సో ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళి పని చేయలేకపోతున్నాను లేదా పని చేయలేని పరిస్థితి, సో నేను ఇంట్లో నుండే పని చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆల్సో అర్జెంట్లీ నీడ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. నాకు కూడా వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో నుండే పనిచేసే జాబ్ కావాలి అని అర్థం. ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా కోసం ఒక జాబ్ చూడు. ఇలా అంటూ ఉంటాం కదండి మనం, నా కోసం ఒక జాబ్ చూడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ ఫైండ్ ఎ జాబ్ ఫర్ మీ. యూ ఫైండ్ ఏ జాబ్ ఫర్ మీ అంటే నా కోసం ఒక జాబ్ చూడు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ సో ఐ నీడ్ టు గెట్ సమ్ జాబ్ అంటే నా దగ్గర డబ్బులు లేవు, అందువల్ల నాకు ఒక జాబ్ కావాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్ టు ఫైండ్ ఎ జాబ్ ఫర్ మీ. నా జాబ్ కోసం నీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అర్థం. ఫిఫ్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను సంపాదించాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ టు ఎర్న్. ఐ వాంట్ టు ఎర్న్ అంటే నేను సంపాదించాలనుకుంటున్నాను అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్రీవన్ అండర్ ఎస్టిమేట్ మీ సో ఐ థింక్ ఐ షుడ్ ఎర్న్ ఎ లాట్ మోర్ అంటే అందరూ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, సో నేను ఇంకా సంపాదించాలనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాను అని అర్థం. అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువ అంచనా వేయడం. సో సెకండ్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఆల్ దిస్ విత్ మై హార్డ్ ఎర్నింగ్ మనీ అంటే ఇదంతా నేను నా కష్టార్జితంతో కొనుక్కున్నాను, ఇవన్నీ నేను నా కష్టార్జితంతో కొనుక్కున్నాను అని అర్థం. సిక్స్త్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా మీద ఎవరికి నమ్మకం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో వన్ బిలీవ్స్ ఇన్ మీ. నో వన్ బిలీవ్స్ ఇన్ మీ అంటే నా మీద ఎవరికి నమ్మకం లేదు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్ బికాస్ నో వన్ బిలీవ్స్ వాట్ ఐ సే అంటే నేను ఎవరితోనే మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే నా మాట మీద ఎవరికి నమ్మకం లేదు, నా మీద ఎవరికి నమ్మకం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మై వర్డ్స్
బట్ డోంట్ టాక్ టు మీ లైక్ దట్ అట్ ఆల్. అంటే మీరు నా మాటని నమ్మకపోవడం నాకు పెద్ద విషయం ఏమీ కాదు, కానీ నా గురించి మీరు అలా మాట్లాడకండి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.